నిన్న రాత్రి మాపై తప్పుడు ఆరోపణలు, మున్సిపాల్లో కౌన్సిలర్గా ఉండి సుజాత గారు, శ్రీనివాస్ గారు మాపై మున్సిపల్ అధికారులతోటి ఒత్తిడి తెస్తున్నారు మా యొక్క నిర్మాణాలపై అని చెప్పినారు. డబ్బులు అడుగుతున్నారని చెప్పినారు. కానీ వారికి మున్సిపల్ పరాన ఎలాంటి పర్మిషన్లు లేకుండా ఒక బీజేపీ నాయకుడు, మాజీ బీజేపీ నాయకుడు అటు నిర్మాణాలకు ప్రోత్సహిస్తుండు. వారికి మున్సిపల్ వారు ఇచ్చిన నోటీసులను కూడా పత్రిక వాళ్లకు అందజేస్తున్నాను. మున్సిపల్ వాళ్ళు ఇచ్చిండ్రు, మీ మీద మేము చర్యలు తీసుకుంటామని చెప్పి, మరి ఆ చర్యలు తీసుకున్న నోటీస్ ఇచ్చినందుకు భాగంగా కావాలని ఆ నాయకుడు మాపై ఆరోపణలు చేయించగా మేము ఊరుకునేది లేదు. ఖచ్చితంగా వార్డు అభివృద్ధి కొరకు, గతంలో వార్డు చూస్తే ఎలాంటి అభివృద్ధి లేదు. సుజాత గారు వచ్చిన తర్వాత వార్డులో ఒక 6 నుంచి 7 వేల గజం ఇవాళ 20,000 రూపాయలు అయింది. ప్రతి సంధికి కూడా డెవలప్మెంట్ అయింది. మేము డెవలప్మెంట్ చేసినాం. మేము డెవలప్మెంట్ చేస్తే ఓర్వలేని నాయకులు ఇలాంటి తప్పుడు ఆరోపణలకు కొందరు ఉసగొల్పి మాపై 2-3 వీడియోలను తీసినారు. వారికి గట్టి సమాధానమే చెప్తాం. ఏదైతే మా మీద తప్పుడు వీడియోలు పెట్టిందో వారిపై శాఖపరంగా చర్యలు తీసుకోవడానికి, అదేవిధంగా పరువు నష్టం దావా కూడా విడిచిపెట్టేది లేదు. ఒక్కొక్కరి మీద 20 నుంచి 50 లక్షల పరువు నష్టం దావా కూడా వేస్తారని చెప్పి తెలియజేస్తున్నా. కాబట్టి ఏదైతే మున్సిపల్ అధికారులు కూడా తప్పుడు నిర్మాణాలకు సహకరించద్దు. మరి కలెక్టర్ గారు కూడా దీని మీద స్పందించాలా. స్థానికంగా ఉన్న కౌన్సిలర్ మొన్ననే తెలియజేయడం జరిగింది వాళ్ళ మున్సిపల్ కౌన్సిల్లో. నేను అవి ఏదైతే పట్టణంలోని అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తారని, త్వరలోనే అది కూడా టైంతో సహా మేము కలెక్టర్ గారికి లెటర్ ఇస్తాం, ఎస్పీ గారికి లెటర్ ఇస్తాం. ఇచ్చి ఖచ్చితంగా మున్సిపాల్ను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే పట్టణంలో కొన్ని విధాల సహాయ సహకారాలు దొంగలకే అందుతున్నాయి. మరి అలాంటి సహాయక సహకారాలు వాళ్ళకే కాదు, మరి నిజంగా ఉన్న వాళ్ళకు నష్టం జరుగుతుంది. కాబట్టి దయచేసి కూడా అధికారులు మీ యొక్క నిర్లక్ష్యం వహించకుండా మీ యొక్క బాధ్యతలు పూర్తిగా చేయండి. మరి ఏదైతే ఈ ముగ్గురు ఎవరైతే ఒకరేమో సంబంధం లేని వ్యక్తి, ఆ ముగ్గురు మా భూమి అని చెప్పారు. మేము ఎప్పుడో 1996లో భూమి తీసుకున్నాం. మాపై వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టులోనే కేసు పెండింగ్లో ఉండగా మమ్మల్ని చీటింగ్ బీటింగ్ అని చెప్పి తప్పుడుగా ఆరోపణలు చేస్తున్నారు. కోర్టులో ఉండగా తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు. వారిపై కూడా మేము కోర్టు దావా వేస్తామని తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇంకోటి చౌహాన్ అని, అదేవిధంగా అంజమాని ఇద్దరు కూడా తప్పుడు ఆరోపణలు చేసినారు. వారిపై కూడా పర్మిషన్ దావాకు ముందుకు పోదని చెప్పి తెలియజేస్తున్నాను. పేరు రుద్ర సుజాత, 33 వార్డు కౌన్సిలర్ని. మా వార్డులో ఇద్దరు మా మీద ఆరోపణలు చేశారు. వీడియోలు విడుదల చేసి అందరికి వైరల్ చేస్తున్నారు. మేము డబ్బులు తీసుకున్నామని చెప్తున్నారు, డబ్బులు అడిగామని చెప్తున్నారు. మేము డబ్బులు అడిగినట్టు కానీ తీసుకున్నట్టు కానీ నిరూపణ చేస్తే దేనికైనా సిద్ధము. నేను రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. మేము మున్సిపల్ మీటింగ్లో నేను కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. దాని మీద స్పందన కూడా లేదు. మరి అధికారులు, కమిషనర్ గారు ఏం చేస్తున్నారో మరి వాళ్ళు ఇంతవరకు స్పందన లేదు. దామరణ నిరాహార దీక్ష చేస్తాను దీని మీద చర్యలు తీసుకోకపోతే. మీరు ఎప్పుడు ఇచ్చారు మరి ఈ లెటర్ అనేది మున్సిపల్ ఆఫీసర్కి? 15-20 డేస్ అవుతుంది. చర్య లేదు, ఏది కూడా స్పందన లేదు అసలు వాళ్ళకు. మరి స్పందించకపోతే మీరు ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నాను. అది రాజకీయ నాయకులు మాకు విరుద్ధంగా ఇట్లా ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళతో పాటు ఇంక కొంతమంది వాటిలో మాకు శత్రువులైన వాళ్ళు ఎట్లా ఉంటారు, మనం మంచి చేస్తే శత్రువులు ఎట్లా ఉంటారు, వాళ్ళతోటి కుమ్మక్కై పని చేస్తున్నారు. వాళ్ళ మీద కూడా మేము చర్య తీసుకుంటాము.
అధికారులకు కూడా చెప్తున్నాము, వాళ్ళు కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. కోరుట్ల పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలందరి ఆదరాభిమానాలతో డాక్టర్ రేగొండ రాజేష్ ఎండి జనరల్ మెడిసిన్, డాక్టర్ ప్రియాంక రేగొండ ఎంబీబీఎస్ డీజీఓ గర్భిణీ స్త్రీ వ్యాధి నిపుణులు, మన విజయ హాస్పిటల్. డాక్టర్ ప్రియాంక రేగొండ ఎంబీబీఎస్ డీజీఓ గర్భిణీ స్త్రీ వ్యాధి నిపుణుల సారథ్యంలో మన విజయ హాస్పిటల్. రిషిత హెర్బల్ బ్యూటీ పార్లర్. మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్, ట్రెండింగ్ హెయిర్ కట్ మరియు పెళ్లి కూతురు మేకప్ చేయబడును. మా అడ్రస్ బస్టాండ్ అవుట్ గేట్, న్యూ మున్సిపల్ రోడ్, కోరుట్ల. సంప్రదించవలసిన నంబర్ 9100476724. K4 న్యూస్ తెలంగాణ గుండె చప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి.